ఇప్పుడు నిన్న సంజన గారు కానీ, తనూజ కానీ, రీతూ చౌదరి కానీ, భరణి గారు ఏదైతే రీతూ చౌదరికి భరణి గారికి జరిగిన గేములో ఎవరు తప్పు అంటారు? ఫస్ట్ ట్రయాంగిల్ చూసుకోకుండా ఓకే చేసిన సంజన గారిదా? గేమ్ అంతా అయిపోయి కంగ్రాచులేషన్ చేసి అంతా అయిపోయిన తర్వాత విషయానికి కెలికిన తనూజదా? అసలు తనూజ ఏదైతే పాయింట్ రైజ్ చేసిందో ఆ ట్రయాంగిల్ కాకుండా వాస్తవానికి తప్పుగా ఉన్న ట్రయాంగిల్ని భరణి గారు కనిపెట్టి అన్నెసరీ విషయం ఎప్పుడో వీక్ 1లో ఉన్న సిచ్యువేషన్ని ఏదైతే కళ్యాణ్ పడాలా కానీ మన డిమాండ్ పవన్ చేసిన తప్పుని తీసుకొచ్చింది అనవసరం విషయం లేపిన భరణి గారిదా? లేదంటే తప్పు చేసి కవర్ చేసుకుంటూ భరణి గారు ఆడే రింగ్ను కూడా దాచేసిన రీతూ చౌదరిదా? ఎవరిది తప్పు అంటే నేనైతే ఖచ్చితంగా చెప్తా, ఫస్ట్ తప్పు సంజన గారిది. ఎందుకంటే ఎక్కడైతే ట్రయాంగిల్ కరెక్ట్గా పెట్టలేదో అక్కడే పాయింట్ రైజ్ చేయాల్సిన బాధ్యత యాజ్ అ సంచాలకంగా ఆమెతుంది. ఆమె తప్పు చేసింది. ఆమె తప్పు చేసి కూడా ఆమె తప్పును సమర్థించుకోవడానికే నుంచుంది. ఆమెది 100% తప్పు అంటారు. రెండవ తప్పు తనూజది అంటారు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది, అదే చెప్పేసుకున్నారు, కంగ్రాచులేట్ చేసుకున్నారు, హగ్ చేసుకున్నారు, సూపర్ అన్నారు, డోపర్ అన్నారు, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి అనవసరమైన విషయం అక్కడ ఆ ట్రయాంగిల్ ఏదైతే ఉందంట మిగతా వాటిలో లేదా అంటుంది. మిగతా వాటిలో ఎందుకు ఉంటుంది? ట్రయాంగిల్ ఈజ్ ట్రయాంగిల్. అది ట్రయాంగిల్ బారుగా ఉందా, పడుకొని ఉందా, పైకి స్ట్రైట్గా ఉందా, రెక్టాంగిలా, ఇవన్నీ కాదు. రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఇవే కాదు కదా. ట్రయాంగిల్ ఇస్ ట్రయాంగిల్ అంటే ఆ నాలెడ్జ్ తనూజకు లేకపోవడం వల్ల కూడా ఈ గొడవ రేజ్ అయింది అని చెప్తాను. చెప్పాల్సిన తప్పు జరిగిన ట్రయాంగిల్ పట్టుకోకుండా కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్లో ఉన్న ట్రయాంగిల్ పట్టుకొని తప్పని లేపి అనవసరం గొడవ లేపింది అంటాను తనూజ. ఈ ఇద్దరిదే మెయిన్ తప్పని నేను అంటాను. లేదంటే ఆమె చెప్పుంటే సిస్టమేటిక్గా గేమ్ జరిగేది. సరే అయిపోయింది, కంగ్రాచులేట్ చేసుకున్న అంతే. తనూజ కూడా శబాస్ అందాలి ఫ్రెండ్ని. మరి ఇప్పుడు వచ్చింది ఈ అనవసరమైన విషయాలు లేపడం ఎందుకు? ఏమి లేపకుండా ఉంటే అయిపోయేది కదా. అంటే తనూజకి రీతూ చౌదరి ఏమన్నా అలా వెళ్ళిపోవడం అనేది నమ్మకశక్యం కాక ఇలాంటి పాయింట్లు లేపిందా అనేది నాకు తెలియదు, మీకై తెలియాలి.